అందం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అలంకరణ ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇలా ఏంటిది? పెదాలు నవ్వుతుంటే కళ్ళు కన్నీళ్లు పెడుతున్నాయి. ఇవి ఆనంద బాష్పాలు అనుకోవాలా లేక? చెప్పు శ్రీవల్లి, ఏంటి కన్నీళ్ళు? మనం ఆనందంగానే ఉన్నాం, కానీ వేయడం జరిగింది తెలుసుకుని మస్తు బాధపడుతుంది. గా బాధ తీర్చకుండా మనం గిట్లుండు. ఈరోజు అమ్మ పుట్టినరోజు, అందుకే మనం ఆనందంగా ఉండాలి. అప్పుడే అమ్మ కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు బాధకి కన్నీళ్లకి సెలవు. అమ్మ పుట్టినరోజుని గ్రాండ్గా చేద్దాం. అమ్మ సంతోషంగా ఉండేలా చూసుకుందాం. ఆ మరుక్షణం నుంచే అమ్మవారి నగలు ఎక్కడున్నాయి, వాటిని ఎవరు ఎత్తుకెళ్లారు అనేది కనిపెట్టే పనిలో ఉందాం. ఇప్పుడిచ్చిన గడువు పూర్తయ్యే లోపు అమ్మవారి నగలు సంపాదించి ఆగిపోయిన అమ్మవారి ఉత్సవాలని దగ్గరుండి మనమే జరిపిద్దాం. ఓకేనా? అందం నవ్వితే ఇంకా అందంగా ఉంటుంది. కాస్త పెదాల మీద నవ్వులు పోయించండి మేడం. నవ్వండి మేడం. నవ్వు. అరే నవ్వు. అల్లుడు, ఇంత తక్కువ టైంలో భలే అరేంజ్ చేసావు అల్లుడు. మరి అమ్మ పుట్టినరోజు అంటే ఆ మాత్రం ఉండాలి కదా. నువ్వు లేవని ఈ రోజు వరకు మీ అమ్మ మేము ఎంత బ్రతిమిలాడినా ఒక్క పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. అందుకే ఈరోజు అమ్మ పుట్టినరోజు నా చేతుల మీదుగా జరిపిస్తున్నాను. నువ్వు అడిగావు కాబట్టి అక్కయ్య ఒప్పుకుంది, కానీ లేదంటే మా మాట విని ఒప్పుకునేది కాదు. సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మావయ్య. వాటిని మర్చిపోయి నలుగురిలో సరదాగా ఉండడం కోసమే ఈ వేడుక. మొత్తం మీద మంచి పని చేసేవాళ్ళుడు. ఇంతకీ మా అక్కయ్య ఎక్కడా? నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు దేవకి. నువ్వు చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇదేగా? వద్దు నాన్న అంటే చిన్న వినలేదండి. పిల్లలకి ఆ వేడుక ఈ వేడుక చెయ్యాలని పెద్దవాళ్ళు ఎలా అనుకుంటారో, ఆ పిల్లలు పెద్దయ్యాక కన్నవాళ్ల గురించి అలాగే అనుకుంటారు. ఇప్పుడు మనం పుట్టినరోజు వేడుకలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? జరిగేవి జరుగుతూ ఉంటాయి. బాధల్ని మనసులో పెట్టుకుని కొన్ని ఆనందాల్ని దాచుకోవలసిన కొన్ని జ్ఞాపకాలను దూరం చేసుకోకూడదు. ఇప్పుడు పరువు కన్నా నా పుట్టినరోజు చేసుకోవడం ముఖ్యం కాదు కదండి. పరువు గురించి ఆలోచించడానికి చెట్టంత మన బిడ్డున్నాడు. నువ్వు ఏ పూటైనా సంతోషంగా ఉంటే బావుంటుంది. లేదంటే వాడు బాధపడతాడు. పుట్టినరోజు మొహంలో నవ్వుండాలి, కానీ బాధుండకూడదు. కాస్త నవ్వుతూ ఉండు, పిల్లలు ఆనందపడతారు. అమ్మా అమ్మా, స్నానం చేస్తున్నట్టుంది. అమ్మా, చీర నగలిడ పెడుతున్నా, రెడీ అయ్యరా.
అవకాశం ఎలా వస్తుందో అని చూసా. ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ గాజులు శ్రీ వాళ్ళ అమ్మ చేతికి చూడగానే మనం డ్రామా మొదలు పెడదాం. ఇప్పుడు ఈ గాజులు చూపించి అమ్మ కూతుళ్ళు కలిసి అమ్మవారి నగలు దొంగతనం చేశారని అందరిని నమ్మించావంటే అంతే, మీ అత్తయ్య ఇద్దరిని తన్ని తరివేస్తుంది. అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్ ఏమో గానీ కాసేపట్లో మనం సెలబ్రేట్ చేసుకుందాం. చూడమ్మా, నేను ఉండాల్సిన స్థానంలో అదుంది. ఉండనివే, మహా అయితే ఒక గంట లేదా ఒక పూట. ఆ గాజుల విషయం బయటకు రాగానే అది శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పోవడం ఖాయం. ఆ తర్వాత ఆ స్థానం ఎలాగూ నీదే కదా. పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అమ్మ బర్త్డే ఇంకా గ్రాండ్గా చేయాలనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది అందరికీ సంతోషమైన విషయం. నాకు మాత్రం ఇది చాలా స్పెషల్ డే. ఎందుకంటే 24 సంవత్సరాలు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ తన ఆనందాలన్నిటికీ దూరమైంది. అమ్మ చేతుల మీదుగా పుట్టినరోజు జరుపుకునే అదృష్టం నాకు లేకపోయినా నా చేతుల మీదుగా అమ్మ బర్త్డే జరిపే అదృష్టం నాకు వచ్చింది. అందుకే ఇది నాకు చాలా చాలా ప్రత్యేకమైన రోజు. మన ఆనందం కోసం అమ్మ ఏమైనా చేస్తుంది. మన తప్పుల్ని కూడా ప్రేమించేది అమ్మ మాత్రమే. అమ్మ అంటే 100 ఏళ్ల మన జన్మ. తల్లిని ప్రేమించని బిడ్డలుంటారేమో కానీ బిడ్డల్ని ప్రేమించని తల్లి ఉండదు. అందుకే అమ్మ అంటేనే ఒక అపురూపం. ఆ అమ్మ పుట్టినరోజు జరపడం అందరికీ ఆనందం. అదిగో అమ్మ వస్తుంది. చూడమ్మా, మేడం ఎట్లున్నారు? గుళ్ళో అమ్మవారు నడిచేస్తున్నట్టున్నారు కదా. అవును వల్లి, తల్లిని అంతగా ప్రేమించేలాంటి కొడుకుండటం ఆ తల్లి అదృష్టం. ఏం కాదు, గస్వంటి తల్లి దొరకడం మా ఆయన అదృష్టం. సర్లే, ఎలాగైనా ఇద్దరు అదృష్టవంతులే కదా.
ఆగండి ఆగండి ఆగండి, ఒక్క 10 minutes ఆగండి. కేక్ కట్ చేశాక గ్రాండ్గా విష్ చేద్దాం. మీ అబ్బాయి మీకోసం పార్టీ అరేంజ్ చేయడం ఎలా ఉంది దేవకి గారు? బిడ్డకి గోరుముద్దలు తినిపిస్తుంటే తల్లికి తన చిట్టి చేతులతో అదే ముద్ద తినిపించినప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుందో నాకు అలాగే ఉంది. నేను వద్దన్నా మా చిన్న పట్టుబట్టి ఏర్పాటు చేశాడు. చిన్నప్పుడు నా చిన్న కోసం నేనేమీ చేయలేకపోయాను, కానీ నా కోసం నా చిన్న ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మ అనే పిలుపు అదృష్టం. ఆ అమ్మని అమ్మలా చూసుకునే బిడ్డ దొరకడం ఇంకా అదృష్టం. టైం అవుతుంది, కేక్ కట్ చేద్దాం. 5, 4, 3, 2, 1. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. కేక్ కట్ చేయమ్మా. Many more happy returns of the day. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగున్నారా?
శ్రీవల్లి అమ్మకి ఫోన్ వచ్చింది, అందుకే అటు వెళ్ళింది. ఓకే బాయ్. మేడం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హలో అండి, బాగున్నారా? శ్రీవల్లి, బాధపడకు. అమ్మకి నీ మీద ఇంకా కోపం ఉంది, అందుకే అవాయిడ్ చేస్తుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అంతే. మేడం పుట్టినరోజు పూట కూడా నాతో గట్లుంటే మనసుకి చాలా కష్టంగా ఉంది. నీ బాధ నాకు అర్థమవుతుంది. బర్త్డే చేయాలనుకున్నాం, చేసాం. అమ్మ ఆనందంగా ఉంది. ఈ ఆనందంలోనైనా నీతో మాట్లాడుతుందనుకున్నాను. సరే, అమ్మ నీతో మాట్లాడడానికి ఇంకొంచెం టైం పట్టచ్చు. ఎప్పటికీ మాట్లాడకుండా అయితే ఉండలేదు. నేను చెప్తున్నానుగా, కూల్. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను శ్రీవల్లి. కమాన్, నవ్వు. నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మరి ఇద్దరం అలా కూర్చొని ఏడుద్దాం. నీ నవ్వే నా బలం. నువ్వు ఇలా నవ్వుతూ ఉండు, అన్నీ నేను సెట్ చేసేస్తాను. పద. ఏంటమ్మా కామ్గా ఉన్నావు? పార్టీ అయిపోయి అందరూ వెళ్లేదాకా అలా చూస్తూ ఉంటావేంటి? వా, కాస్త ఓపిక పట్టవే. జనం ఆనందంలో ఉంటే తప్పుల్ని పెద్దగా పట్టించుకోరు. వెళ్ళిపోదాం అనుకునేప్పుడు నిప్పు పెట్టావంటే తీరా బయలుదేరాక ఈ గోలేంటన్న చిరాకులో మళ్ళీ గొడవ పెద్దది చేస్తారు. ప్లాన్ బాగుందమ్మా. ఏంటి, వచ్చిన పని వదిలేసి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? మీరింకా చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తున్నానుగా. ఫంక్షన్ బాగా జరుగుతుంది కదూ? అవునండి, మా అల్లుడు గారు చాలా బాగా చేశారు. మీరు శ్రీవల్లి వాళ్ళ అమ్మని. శ్రీవల్లి అంటే మొన్న అమ్మవారి నగలు కొట్టేసిందని పేపర్లో వేశారు, ఆ అమ్మాయే కదా? ఏదో పొరపాటు జరిగింది. ఎవరో కావాలని దొంగతనం చేసి నా కూతురు నిరికించారు. మరి బయట జనం అలా అనుకోవడం లేదే? ఎవరు ఎలా అనుకున్నా అదే నిజం. నా కూతురికి ఆ నగలకి ఎలాంటి సంబంధం లేదు. హా, ఉంటే మాత్రం ఉందని చెప్తారా ఏంటి? అయినా 2 కోట్లు విలువ చేసే నగలు భలే మాయం చేసిందిగా. ఇదిగో అసలే అమ్మవారి నగలు.
మనుషుల విషయంలో తప్పు చేసినా పర్లేదు, దేవుడి విషయంలో తప్పు చేయకూడదు. హా, మరే అమ్మవారి నగలు అమ్మవారికి చేరిస్తే మంచిది. మీ ఇష్టానికి మాట్లాడకండి. నా కూతురికి ఎలాంటి పాపం తెలియదు అంటే మీరేంటి? చాలే, తెలియకుండానే అన్ని నగలు ఎలా మాయమవుతాయి? మీ అమ్మాయి ఆ నగలు దొంగలించి దాచిపెట్టి నాటకాలు ఆడుతుంది. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు.